Today we are going to discuss Group 1 Polity paper. సో మన ఈ వీడియోలో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ తెలంగాణ స్టేట్ సర్వీస్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి గ్రూప్ 1 సంబంధించినటువంటి పేపర్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ద ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్? అంటే ప్రెసిడెంట్ ఎన్నికకు సంబంధించినటువంటి సరైనటువంటి ఆప్షన్స్ని గుర్తించమని అడుగుతున్నారు. సో కమింగ్ టు ద ఫస్ట్ ఆప్షన్, election is held in accordance with the system of proportional representation by means of single transferable vote. And second one is voting is via secret ballot. Third one is a successful candidate secures an absolute majority of votes. సో మన భారతదేశంలో ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ మనకి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అని చెప్తారనమాట. వాట్ ఈస్ దట్? ఇండైరెక్ట్ ఎలక్షన్స్. ఈ ఎలక్షన్ యొక్క మెథడ్ వచ్చేసి ఏంటి? సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, అంటే ఒక నిష్పత్తి ప్రకారం ఎన్నుకునేటువంటి ఎలక్షన్ సిస్టమ్ అన్నమాట. సో రైట్ ఆప్షన్ ఇస్ సి. సో ఎందుకు అలా అంటే ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. అలాగే ఈ రకమైనటువంటి ఓట్ని ఏమంటారంటే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని చెప్తారనమాట. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని ఎందుకంటున్నారంటే ఇక్కడ ఒక ముగ్గురు క్యాండిడేట్స్ నిల్చున్నారనుకోండి, ప్రతి అభ్యర్థికి ఒక రకమైనటువంటి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం వాళ్ళకి సరైనటువంటి ప్రాధాన్యాల ద్వారా వాళ్ళకి ఓట్ని మనం వేయడం జరుగుతుంది. అలాగే మనం వేసినటువంటి ఓటు ఏ రకంగా ఉంటుందంటే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి బదిలీ జరుగుతుందన్నమాట. సో అందుకని దాన్ని ఏమంటారు? సింగిల్ అండ్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. సో అండ్ మోర్ ఓవర్ ఈ ఎలక్షన్ ఏ రకంగా జరుగుతుంది? సీక్రెట్ బ్యాలెట్, అంటే రహస్య ఓటింగ్ పద్ధతి ద్వారా జరుగుతుంది. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా సరైనటువంటి ఆప్షన్స్. సో ఆన్సర్ ఏంటి? సి. మరొకటి అబ్జల్యూట్ మెజారిటీ. అబ్జల్యూట్ మెజారిటీ అంటే ఏంటంటే ఎలక్షన్లో గెలిచేటువంటి క్యాండిడేట్ మోర్ దాన్ 50+1%, అంటే 50 కంటే ఎక్కువ ఓట్స్ రావాలి. 50% కంటే ఎక్కువ ఓట్స్ వచ్చినటువంటి అభ్యర్థిని ఎలక్టెడ్ అయినట్టుగా మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది. Coming to the second question, the union executive consists of which of the following? సో ఇక్కడ మనకి 5 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటేమో ప్రెసిడెంట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఇండియాలో ఎగ్జిక్యూటివ్ అంటే ఈ 5 ఏజెన్సీస్ కూడా మనం ఎగ్జిక్యూటివ్గా పరిగణించడం పడుతుంది. సో ఎందుకంటే ప్రెసిడెంట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్. అలాగే ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వైస్ ప్రెసిడెంట్ అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు? హీఈస్ ద హైయెస్ట్ లీగల్ ఆఫీసర్ ఇన్ ద కంట్రీ. దేశంలో ఎగ్జిక్యూటివ్ని గైడ్ చేయడం కోసం అండర్ ఆర్టికల్ 78 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మనకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక ఆఫీసర్ ఉంటాడు. సో ఇతను కూడా మనకి ఎగ్జిక్యూటివ్లో పార్ట్గా ఉంటాడు అనమాట. సో ఆన్సర్ ఏంటి? డి ఈజ్ ద. వాట్ ఈస్ దట్? బి ఈజ్ ద ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ బి. So coming to the third question, which of the following holds the office during the pleasure of the president? అంటే ప్రెషర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ నిర్ణయించినంత వరకు ఎవరు పదవిలో ఉంటారని చెప్పేసి క్వశ్చన్. సో మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మన రాజ్యాంగంలో ముఖ్యంగా మనం చూస్తే ప్రధానమైనటువంటి అంగాలైనటువంటి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ మరియు ప్రభుత్వం అంటే కార్యనిర్వాహక వ్యవస్థ, దీంతో పాటుగా కొన్ని ఇండిపెండెంట్ అంటే స్వతంత్రమైనటువంటి వ్యవస్థలు ఉంటాయి. దానిలో మన వ్యవస్థలు చూస్తే సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్, సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఈ ఇద్దరు కూడా స్వతంత్రమైనటువంటి వ్యవస్థలు అన్నమాట. సో వీరి యొక్క రిమూవల్ అనేది అంటే వీళ్ళ తొలగింపు ప్రక్రియ అనేది చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు స్వతంత్రమైనటువంటి వ్యవస్థగా పరిగణించబడాలంటే వాళ్ళు ప్రెసిడెంట్ ద్వారా అంత సులభంగా తొలగించేటువంటి పరిస్థితి అక్కడ ఉండకూడదు అనమాట. సో ఆన్సర్ ఏముంటుంది? సో ఇక్కడ ఆన్సర్ చూస్తే 1 and 4. సో ఆన్సర్ ఏంటి? బి. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూస్తే వేరియస్ అపాయింట్మెంట్స్ కమ్ అండర్ ద ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో దానిలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వస్తారు, సిఏజీ వస్తారు, అలాగే సిఈసి అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. కానీ వీళ్ళ నియామకం అనేది ప్రెసిడెంట్ ద్వారా జరిగినప్పటికీ కూడా వాళ్ళ యొక్క రిమూవల్ మాత్రం ఖచ్చితంగా పార్లమెంట్ ద్వారా పాస్ అయినటువంటి రిజల్యూషన్ ఆధారంగా ప్రెసిడెంట్ తొలగించేటువంటి ప్రక్రియ అనేది ఉంటుంది. సో ఆన్సర్ ఏంటి? బి ఈజ్ ద ఆన్సర్. కమింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద రాజ్యసభ.
సో ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఇచ్చాడు. ద సీట్స్ ఆర్ అలొకేటెడ్ టు ద స్టేట్స్ ఇన్ రాజ్యసభ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది పాపులేషన్. రెండవ ఆప్షన్ చూస్తే ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ ఫిక్స్ ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ అట్ 6 years. ఓకే, సో ఇక్కడ రెండు ఆప్షన్స్ చూస్తే మన భారతదేశం యాక్చువల్గా చెప్పాలంటే క్వాసీ ఫెడరల్ కంట్రీ. ఓకే, ఇట్ ఫాలోస్ క్వాసీ ఫెడరలిజం అంటే అర్ధ సమాఖ్య వ్యవస్థ. సో ఇక్కడ మనకి సమాఖ్య లక్షణాలు కనిపిస్తాయి, అలాగే యూనిటరీ ఫీచర్స్ కూడా మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ ఫెడరల్ ఫీచర్ మనం చూస్తే ద ప్రెజెన్స్ ఆఫ్ ది బైకామరల్ లెజిస్లేచర్ అంటే సభా వ్యవస్థ ఉండడం అనేది మనకి బైకామరల్ లెజిస్లేచర్. కానీ మన భారతదేశంలో మరొక ఇంపార్టెంట్ ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే అమెరికన్ ఫెడరలిజంలో లాగా ప్రతి రాష్ట్రానికి సమానమైనటువంటి ప్రాతినిధ్యం రాజ్యసభలో లభించదు. ఏ రాష్ట్రంలోనైతే జనాభా ఎక్కువగా ఉంటుందో ఆ రాష్ట్రానికి రాజ్యసభలో ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఇక్కడ మన స్టేట్మెంట్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. ద సీట్స్ ఆర్ అలొకేటెడ్ టు ద స్టేట్స్ ఇన్ ద రాజ్యసభ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది పాపులేషన్. సెకండ్ వన్, ద కాన్స్టిట్యూషన్ హెస్ ఫిక్స్డ్ ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ అట్ 6 years. నిజానికి రాజ్యాంగంలో రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలాన్ని నిర్ణయించి ఉండలేదు. సో దాన్ని ఆర్పిఏ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ద్వారా రాజ్యసభలో ఉన్నటువంటి సభ్యుల యొక్క పదవీ కాలాన్ని నిర్ణయించడం జరిగింది. ఎన్ని సంవత్సరాలుగా? 6 సంవత్సరాలుగా. సో ఆన్సర్ ఏంటి? ద ఆన్సర్ ఈజ్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ దట్ ఈస్ ఏ ఈజ్ రైట్ ఆప్షన్ అండ్ స్టేట్మెంట్ నెంబర్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. సో కమింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ ద స్పీకర్ ఆఫ్ లోక్సభ? సో ఇక్కడ మనకు నాలుగు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. హీ హాస్ టు వెకేట్ హిజ్ ఆఫీస్ ఇఫ్ హీ సీజెస్ టు బి మెంబర్ ఆఫ్ లోక్సభ. సో యాక్చువల్గా స్పీకర్ యొక్క స్థానం ఏంటి అనేటువంటి క్వశ్చన్ ఇక్కడ మనకు అడగడం జరిగింది. ద ఓత్ ఆఫ్ ది స్పీకర్ ఈజ్ అడ్మినిస్టర్డ్ బై ద ప్రెసిడెంట్. హీ ఈజ్ హెడ్ ఆఫ్ ది లోక్సభ. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ద డేట్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ స్పీకర్ ఈజ్ ఫిక్స్డ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. So the right answer is C. So how it is C? Because the reason is he has to vacate the office if he ceases to be the member of the Lok Sabha. So he is asking us incorrect statement. So ikkada man incorrect statement enti ani adugutunnadu. So kabatti correct statement enti? 1 is the correct statement. And incorrect statements are 2, 3 and 4. So endukante speaker yokka pramana swikaranni manaki administer chesedi evaru? Pro tem speaker. Ikkada president kaadu. So kabatti incorrect option. And next one is he is the head of the Lok Sabha. So he is the head of the Lok Sabha. So it is the right option. And the date of election of speaker is fixed by the election commission. In fact, election commission నిర్ణయించదు. ఎవరు నిర్ణయిస్తారు? President of India నిర్ణయిస్తాడు. Okay, President of India. So the right answer is C is the right answer. And next one is question number 6. Consider the following with respect to the election commission. The members of election commission have a term of 5 years as per the provisions of the constitution. So this is statement number 1. Statement number 2, the constitution has debarred the retiring election commissioners from further appointment by the governor. So there are 4 options given: A, B, C and D. So the right answer is D. So why the right answer is D? Because election commission have the term of 5 years. Yes, they have the security of tenure. వాటి యొక్క పదవీ కాలానికి రాజ్యాంగం అనేది క్లియర్గా 5 yearsగా ఇవ్వడం జరిగింది. అలాగే అండ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బి రీఅపాయింటెడ్. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ని తిరిగి మళ్ళీ పునర్నియమిస్తే ఖచ్చితంగా వాళ్ళ యొక్క పదవీ బాధ్యతలు అనేవి చాలా బయాస్డ్గా ఉండేటువంటి అవకాశం ఉంది. సో అందుకోసం అని చెప్పేసి దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద రీఅపాయింట్మెంట్. సో ఆన్సర్ ఈస్ బోత్. సో ఆన్సర్ ఈస్ డి. కమింగ్ టు ద 7th question. The ex officio members of NHRC include chairman of National Commission of Dash following. So SC, ST, OBC, minorities and women. So we have given 4 options. We have been given 4 options: A, B, C and D. So answer is B. So because in addition to the full-time members, NHRC also has 4 ex officio members. Ex officio members means those members who by virtue of their existing office, if they are eligible for the other offices, this is called as ex officio membership. అంటే వాళ్ళు ఇదివరకు ఏదైనా పదవి బాధ్యత నిర్వర్తిస్తున్నప్పుడు మరొక పదవికి కూడా వాళ్ళు అర్హులుగా అయితే ఆ పదవిని నిర్వర్తిస్తున్న కారణంగా సో వాళ్ళని ఏమంటున్నారు? ఎక్స్ అఫిషియో మెంబర్స్ అంటున్నారు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అండ్ విమెన్.
సో ఈ కమిషన్ సంబంధించినటువంటి మెంబర్స్ ఎన్హెచ్ఆర్సీలో వాళ్ళు ఎక్స్ అఫీషియో మెంబర్స్గా ఉంటారనమాట. సో ఇక్కడ మనకి ఓబీసీకి సంబంధించినటువంటి కమిషన్కి ఎలాంటి ప్రాతినిధ్యం కూడా ఎన్హెచ్ఆర్సీలో లేదు. రైట్. కమింగ్ టు ద 8th question, the judicial reviews the power of Supreme Court to examine the constitutionality of which of the following. సో మనకి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. లెజిస్లేటివ్ ఎనాక్ట్మెంట్స్ ఆఫ్ ది సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ మనకి ఇష్యూ ఏంటి? జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ టు ఎగ్జామిన్ ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ది ఫాలోయింగ్. సో జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి? ఇది మనకు ఆర్టికల్ 13లో ఉందన్నమాట. జ్యుడిషియల్ రివ్యూ అంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏదైనా చట్టం పార్లమెంట్ ద్వారా కానీ శాసనసభ ద్వారా కానీ చేసినప్పుడు వాటి యొక్క రాజ్యాంగబద్ధతని సమీక్షించేటువంటి అధికారం. అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించేటువంటి, అదే ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించేటువంటి ఏ శాసనాన్ని అయినటువంటి రద్దు చేసేటువంటి అధికారం సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఉంటుంది. సో ఇక్కడ మనకి రైట్ ఆప్షన్ ఏంటి అని అడుగుతున్నాడు. ABCD అని 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఆన్సర్ ఈస్ D. సో బికాస్ ఎందుకంటే లెజిస్లేటివ్ ఎనాక్ట్మెంట్స్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ వర్తిస్తుంది. ఎందుకంటే ఆర్టికల్ 13లో క్లియర్గా ఉంది వెదర్ ఇట్ కుడ్ బి స్టేట్ లెజిస్లేచర్ ఆర్ సెంట్రల్ లెజిస్లేచర్. ముఖ్యంగా మనకి ఆర్టికల్ 12లో రాజ్యం అంటే ఏంటనేటువంటి మనకు మీనింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ స్టేట్? సో దట్ ఈస్ క్లారిఫైడ్ అండర్ ఆర్టికల్ 12 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 12 ప్రకారం మనకి స్టేట్ లెజిస్లేచర్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, అండ్ సెంట్రల్ లెజిస్లేచర్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, అలాగే లోకల్ బాడీస్ అండ్ అథారిటీస్ అవన్నీ కూడా ఈ ఆర్టికల్ 12లో కవర్ అవుతాయి. సో కాబట్టి ఈ స్టేట్ ఏ చట్టమైనా చేసినప్పుడు ఆ చట్టం అనేది మనకు ఆర్టికల్ 13 పరిధిలోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వాటి యొక్క రాజ్యాంగబద్ధతని క్వశ్చన్ చేసేటువంటి అధికారం మనకి ఆర్టికల్ 13 ఇస్తుంది. ఓకే, సో కాబట్టి ఆన్సర్ ఏంటి? D ఈజ్ ద రైట్ ఆన్సర్. Consider the following statements about special leave petition by Supreme Court under Article 136 of the Constitution. Article 136 ప్రకారం సుప్రీం కోర్టు యొక్క స్పెషల్ లీవ్ పిటిషన్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. SLP ఈజ్ ద డిస్క్రిషన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్, స్టేట్మెంట్ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి SLP కెన్ బి రిలేటెడ్ టు ఎనీ మ్యాటర్ కాన్స్టిట్యూషనల్, సివిల్, క్రిమినల్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ లేబర్. ఓకే. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి SLP కెన్ బి గ్రాంటెడ్ ఓన్లీ అగేన్స్ట్ ద డిగ్రీ ఆఫ్ హైకోర్ట్. సో ఇక్కడ మనం చూస్తే SLP అంటే ముఖ్యంగా మనకు ఆర్టికల్ 136 ప్రకారం స్పెషల్ లీవ్ పిటిషన్ అనేటువంటి ఒక పవర్ని సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది. సాధారణంగా అయితే సుప్రీంకోర్టు వద్దకు వెళ్ళాలంటే మనకు హైకోర్టు అనేది మనకు సర్టిఫికేట్ ఆఫ్ అప్పీల్, వాట్ ఈస్ దట్? సర్టిఫికేట్ ఆఫ్ అప్పీల్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ కేసుని మన సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం మనకి లభిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తికి సరైన న్యాయం జరిగినప్పుడు అది ఏ స్టేజ్లోనైనా ఉండనివ్వండి, ఆ స్టేజ్లో మనకి జడ్జిమెంట్ వచ్చి ఉండొచ్చు, లేకపోతే రాకపోయి ఉండొచ్చు. ఆ కేసుని ఆ సదర్ కోర్టు కన్సిడర్ చేస్తున్నటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. కానీ మీకు ఎప్పుడైనా అన్యాయం జరుగుతున్నటువంటి భావన జరిగినప్పుడు సుప్రీంకోర్టుకి నేరుగా వెళ్ళేటువంటి అవకాశాన్ని ఈ ఆర్టికల్ 136 ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ ఆర్టికల్ 136 అనేది మీకు హక్కులాగా లభించదు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు యొక్క అనుమతి ద్వారానే ఆ యొక్క పిటిషన్ని మనం సుప్రీంకోర్టు ముందుకు తీసుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంటే సుప్రీంకోర్టు ఈజ్ అ డిస్క్రిషన్ వెదర్ టు యాక్సెప్ట్ సచ్ పిటిషన్ ఆర్ నాట్. ఓకే, సో కాబట్టి అది డిస్క్రిషన్ ఆఫ్ ది సుప్రీంకోర్టు యొక్క విచక్షణాధికారం, మీ పిటిషన్ని స్వీకరించాలా లేదా అని చెప్పేసి. రెండవది, ఇట్ కెన్ బి రిలేటెడ్ టు ఎనీ మ్యాటర్, అది రాజ్యాంగపరమైనటువంటి మ్యాటర్ అవ్వచ్చు, సివిల్ కానీ, క్రిమినల్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, లేబర్ కానీ, ఏ విషయమైనా సరే. కాబట్టి ఏ స్టేట్మెంట్ కరెక్ట్? ఖచ్చితంగా 1 and 2 ఆర్ కరెక్ట్. ఎందుకంటే థర్డ్ స్టేట్మెంట్ ఎందుకు రాంగ్? బికాస్ హైకోర్టు మాత్రమే కాదు, దేశంలో ఏ కోర్టు, ఏ ట్రిబ్యునల్, ఏ సబార్డినేట్ జ్యుడిషియరీ నుంచి అయినా కానీ పిటిషన్ని స్వీకరించేటువంటి అధికారం సుప్రీంకోర్టుకి ఈ ఆర్టికల్ 136 అనేది కల్పిస్తుంది. కాబట్టి స్టేట్మెంట్ నెంబర్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో ఆన్సర్ ఈస్ D. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద ఎక్స్ప్లెనేషన్. సో ఇది డిస్క్రిషనరీ పవర్, ఇట్ కెన్ బి గ్రాంటెడ్ అగేన్స్ట్ ఎనీ కోర్ట్. Okay, whether it could be final or interlocutory, and it may be related to any matter. Not only that, it can be granted against any court, tribunal, and not necessarily a high court. Okay, so this is what the explanation. Coming to the question number 10, the Supreme Court has a power to punish the contempt of the court. In this context, the contempt can be. So ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, సివిల్ అండ్ క్రిమినల్ కంటెంప్ట్. సో బేసికల్గా మనకి కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అంటే ఏమిటి? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్
కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అంటే దీన్ని మనకు 1971లో చేసినటువంటి కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ యాక్ట్ ద్వారా దీన్ని నిర్వచించడం జరిగింది. దీని ప్రకారం ఏ వ్యక్తి అయినా కానీ జ్యుడిషియరీని అంటే న్యాయ వ్యవస్థని కించపరిచేలాగా మాట్లాడడం కానీ అంటే డిస్రెప్యూటింగ్ ద జ్యుడిషియరీ ఆర్ స్కాండలైజింగ్ ద జ్యుడిషియరీ. రెండవ విషయం వచ్చేస్తే విల్ఫుల్ డిజోబీడియన్స్ అంటే కావాలని చెప్పేసి ఆ యొక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఫాలో అవ్వకపోవడం కానీ ఏ కోర్టు జడ్జిమెంట్ అయినా కానీ సుప్రీంకోర్టు మాత్రమే కాకుండా ఏ న్యాయస్థానం యొక్క వర్డిక్ట్ని కంప్లై అవ్వకపోయినా కానీ దాన్ని కంటెంప్ట్గా పరిగణించాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఆ కంటెంప్ట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. సివిల్ కంటెంప్ట్ ఉంటుంది, క్రిమినల్ కంటెంప్ట్. ఏదైనా జడ్జిమెంట్ని విల్ఫుల్గా డిజోబే చేస్తే అంటే కావాలని చెప్పేసి ఆ జడ్జిమెంట్ని ఫాలో అవ్వకపోతే దాన్ని సివిల్ కంటెంప్ట్ అంటారు. ఓకే, సుప్రీంకోర్టు పైన ఒక రకమైనటువంటి నెగటివ్ కమెంట్స్ అంటే డిస్రెప్యూటింగ్ కమెంట్స్ కానీ ఒక జడ్జి పైన డిస్రెప్యూటింగ్ కమెంట్స్ కానీ చేసినప్పుడు కానీ దాన్ని క్రిమినల్ కంటెంప్ట్ అంటారు. సో కాబట్టి ఇక్కడ కంటెంప్ట్ ఎన్ని రకాలు, సివిల్ అండ్ క్రిమినల్. కాబట్టి ఆన్సర్ ఏంటి, బోత్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్, కమింగ్ టు ద 11th క్వశ్చన్, విచ్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ బుల్వార్క్స్ ఆఫ్ డెమోక్రటిక్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. ప్రజాస్వామ్య వ్యవస్థకి కాపలాదారుగా ఉండేటువంటి వ్యవస్థలు ఏంటని ఈ క్వశ్చన్లో అడుగుతున్నాడు. ఇక్కడ మనకి 6 ఆప్షన్స్ ఇచ్చాడు. సిఏజీ, ఎలక్షన్ కమిషన్, పార్లమెంట్, యూపీఎస్సీ, సుప్రీంకోర్టు అండ్ సివిసి. ఓకే, సో మనకి 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఏ 1 2 3 and 5, బి 1 2 3 4 and 5, సి 1 2 3 1 2 4 and 5, డి 1 2 4 5 and 6. సో ఆన్సర్ ఈజ్ సి. సో వై సి ఈజ్ ఆన్సర్? బికాస్ CAG is nothing but Comptroller and Auditor General. సో ఇతను ఎలా అంటే ఇతన్ని ఏమనొచ్చు అంటే హీఈస్ ద వాచ్ డాగ్ ఆఫ్ ది పబ్లిక్ పర్స్. వాచ్ డాగ్ ఆఫ్ పబ్లిక్ పర్స్ ఎందుకంటున్నాం వాచ్ డాగ్ ఆఫ్ ది పబ్లిక్ పర్స్ అని? తను ప్రజల ధనానికి కాపలా కుక్కలాగా వ్యవహరిస్తారు. అంటే ప్రజాధనాన్ని ఏ రకంగా మిస్యూజ్ చేస్తున్నారు, ఏ రకంగా యూజ్ చేస్తున్నారు, ఆ వ్యయం అనేది ప్రభుత్వం చేసేటువంటి వ్యయం అనేది చట్ట పరిధిలో ఉందా లేదా, బడ్జెట్ యొక్క కేటాయింపులకు అనుగుణంగా ఉందా లేదా అని చెప్పేసి ఈ కాగ్ అనే ఒక వ్యవస్థ దేశంలో పనిచేస్తూ ఉంటుంది. సో కాబట్టి సిఏజీ ఆ రకంగా ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది. అలాగే ఎలక్షన్ కమిషన్ ఈ వ్యవస్థ దేశంలో నిష్పక్షపాతమైనటువంటి ఎలక్షన్స్ జరిగేలాగా చూసి ప్రజాస్వామ్య ప్రభుత్వం నెలకొల్లేలాగా సహాయపడుతుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్. పార్లమెంట్ అంటే ఏంటి? ఇది ప్రజలని రీప్రజెంట్ చేసేటువంటి ఇన్స్టిట్యూషన్. కాబట్టి పార్లమెంట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో యూపీఎస్సీ. వై యూపీఎస్సీ? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఇక్కడ మనకి పార్లమెంట్ అనేది ప్రజల్ని యాక్చువల్గా మనకి స్టేట్లో మనకి 3 వింగ్స్ ఉంటాయి. ఓకే, స్టేట్ హ్యాస్ 3 వింగ్స్: లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. సో ఈ ప్రధానమైనటువంటి ఆర్గాన్స్ సరిగా పనిచేయాలంటే మనకు కావాల్సింది ఒక స్వతంత్రమైనటువంటి వ్యవస్థలు. అవి మనం చూస్తే సిఏజీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ యూపీఎస్సీ. ఓకే, సిఏజీ ఏంటి? ప్రజాధనానికి కాపలాదారుగా వ్యవహరించేటువంటి వ్యవస్థ. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కాపాడేటువంటి వ్యవస్థ. ఓకే, ఎలక్షన్స్ని ఇంపార్షియల్గా జరిగేలాగా చూసేటువంటి వ్యవస్థ. అలాగే యూపీఎస్సీ దేశంలో మెరిట్ని అంటే ఒక మెరిటోక్రసీ అంటే బ్యూరోక్రసీ అంటే సివిల్ సర్వీసెస్ని రిక్రూట్ చేయడానికి ఒక మెరిట్ ప్రాతిపదికన నిష్పక్షపాతంగా చేసేటువంటి వ్యవస్థ ఏంటి? యూపీఎస్సీ. ఈ రకంగా ఈ 3 వ్యవస్థలను మాత్రమే మనం ఏమంటున్నాం? బుల్వార్క్స్ ఆఫ్ ది డెమోక్రటిక్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అని అంటున్నాం. కాబట్టి ఆన్సర్ ఏంటి? 1 2 4 and 5. ఓకే, 1 2 4 and 5. ఓకే, రైట్. సో అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యవస్థ. ఇక కాపాడే వ్యవస్థలు ఏంటంటే సిఏజీ, ఎలక్షన్ కమిషన్, యూపీఎస్సీ అండ్ సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు కూడా ఎలా కాపాడుతుంది? ఏ వ్యవస్థనైనా తన పరిధిలోలాగా వ్యవహరించేలాగా. అంటే సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? కేవలం రాజ్యాంగాన్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తుంది. తద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలు తమ పరిధిలో పనిచేసేలాంటి వ్యవస్థని ఈ వ్యవస్థ క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ 12th క్వశ్చన్, ద కాన్స్టిట్యూషన్ మేక్స్ ఏ ప్రొవిజన్ ఫర్ క్రియేషన్ ఆఫ్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటి? దేని గురించి? జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి. సో ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. జేపీఎస్సీ ఈజ్ ఎ కాన్స్టిట్యూషన్ బాడీ. ద చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ జేఎస్పీఎస్సీ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. ద నంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ జేఎస్పీఎస్సీ అండ్ ద కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఆర్ డిటర్మైన్డ్ బై ద ప్రెసిడెంట్. మనకి 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. దీస్ ఆర్ ద 3 ఆప్షన్స్. ఏ 2 and 3, 1 and 2,
సి 1 and 3, డి 1, 2, 3. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? రైట్ ఆన్సర్ ఈస్ ఏ. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జేఎస్పిఎస్సి గురించి రాజ్యాంగంలో పేర్కొనబడలేదు. సో ఇది జేఎస్పిఎస్సి ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్ ఈస్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. కేవలం 2 వ్యవస్థలు మాత్రమే, ఎస్పిఎస్సి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ ఆల్సో యూపీఎస్సి, దీస్ 2 ఇన్స్టిట్యూషన్స్ ఆర్ మెన్షన్డ్. సో కాబట్టి జేఎస్పిఎస్సిని ఎవరు ఏర్పరచాలి? పార్లమెంట్ ద్వారా ఏర్పరచాలి. సో పార్లమెంట్ ద్వారా ఏర్పరచాలి. కానీ జేఎస్పిఎస్సిలో ఉన్నటువంటి మెంబర్స్ని ఓకే వాళ్ళ యొక్క కండిషన్స్ ఆఫ్ సర్వీస్ని నిర్ణయించేది ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే 2 and 3 ఆర్ ద రైట్ ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఫైనాన్స్ కమిషన్. అంటే ఫైనాన్స్ కమిషన్ యొక్క స్టేట్మెంట్స్ మనం చూస్తే ఫస్ట్ వన్ ఈస్ ఆర్టికల్ 280 provides for the finance commission as a quasi judicial body, and statement number 2 is finance commission is required to make recommendations to the parliament. See, you must understand the question very clearly. It is saying that ఫైనాన్స్ కమిషన్ ఎవరికి ఇస్తుందంటే రికమెండేషన్స్ పార్లమెంట్కి ఇస్తుందని చెప్తున్నాడు. కానీ నిజానికి ఎవరికి ఇస్తుంది ఈ రికమెండేషన్స్ని? ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తుంది. ఓకే కాబట్టి వాట్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్? స్టేట్మెంట్ ఏ ఈజ్ ద రైట్ స్టేట్మెంట్. ఓకే దట్ ఈస్ వన్ ఓన్లీ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ మన ఫైనాన్స్ కమిషన్ చూస్తే వాట్ ఈస్ ద ఫైనాన్స్ కమిషన్? ఆర్టికల్ 280 ప్రకారం ఏర్పరిచేటువంటి వ్యవస్థ. దీన్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి? ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. ఓకే రైట్. సో కాబట్టి ఫైనాన్స్ కమిషన్ ఏమంటారు? ఇట్ ఈస్ అ బాడీ విచ్ రిప్రజెంట్స్ ద ఫెడరలిజం ఇన్ ద కంట్రీ. సో దీన్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్. అలాగే రిపోర్ట్ సబ్మిట్ చేసేది కూడా ఎవరికి? ప్రెసిడెంట్ మాత్రమే. రెండవది ఈ ఫైనాన్స్ కమిషన్ ఏమంటున్నాం? ఇంకా క్వాసీ జ్యుడిషియల్ బాడీ అంటున్నాం. క్వాసీ జ్యుడిషియల్ బాడీ అని ఎందుకంటున్నాం? ఇది ప్రెసిడెంట్ ద్వారా అపాయింట్ చేసినటువంటి వ్యవస్థ అయినప్పటికీ కూడా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి బాడీ అయినప్పటికీ కూడా ఇది నాన్ జ్యుడిషియల్ బాడీ అయినప్పటికీ కూడా జ్యుడిషియల్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ఈ ఫైనాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి ఏ సమాచారాన్నైనా ఏ రాష్ట్రాన్నైనా ఏ వ్యవస్థనైనా అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యవస్థ ఈ ఫైనాన్స్ కమిషన్కి ఆ సమాచారాన్ని ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఫంక్షన్స్ అకార్డింగ్ టు ద ఇట్ గెట్స్ ద పవర్స్ అకార్డింగ్ టు ద సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఈ ఫైనాన్స్ కమిషన్కి పవర్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. తద్వారా ఇది క్వాసీ జ్యుడిషియల్ బాడీగా వ్యవహరిస్తుంది. కాబట్టి స్టేట్మెంట్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్ అండ్ ఆప్షన్ ఈజ్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ ద స్పీకర్ ప్రోటెమ్ ఈజ్ ప్రొవైడెడ్ బై ద కాన్స్టిట్యూషన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ? ఇక్కడ ప్రోటెమ్ స్పీకర్ యొక్క ఆఫీస్ గురించి ఇక్కడ మన క్వశ్చన్ ఉంది. సో స్టేట్మెంట్ నెంబర్ 1 ఈజ్ ద స్పీకర్ ఆఫ్ లాస్ట్ లోక్సభ యాక్సెస్ స్పీకర్ ప్రోటెమ్ టిల్ ఏ న్యూ స్పీకర్ ఈస్ ఎలెక్టెడ్ బై ద హౌస్. ఇక్కడ ఏమంటున్నాడు? స్పీకర్ ఆఫ్ లాస్ట్ లోక్సభ గురించి అంటున్నాడు. ఓకే స్టేట్మెంట్ నెంబర్ 2 ద స్పీకర్ ప్రోటెమ్ హ్యాస్ ఆల్ ద పవర్స్ ఆఫ్ ది స్పీకర్. సో వాట్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్? సో 4 ఆప్షన్స్ ఆర్ గివెన్. సో ద రైట్ ఆన్సర్ ఈస్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. బికాస్ స్పీకర్ ఆఫ్ ది లాస్ట్ లోక్సభ వెకేట్స్ హిస్ ఆఫీస్ ఇమ్మీడియట్లీ బిఫోర్ ద ఫస్ట్ మీటింగ్. అంటే మొదటి మీటింగ్ లోపలని మొదటి మీటింగ్ లోపలని మనకి లాస్ట్ లోక్సభ యొక్క స్పీకర్ మనకి వేకేట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రెసిడెంట్ ఏం చేస్తాడంటే సభలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ మెంబర్ని ప్రోటెమ్ స్పీకర్గా అపాయింట్ చేస్తారు. ఈ ప్రోటెమ్ స్పీకర్ యొక్క విధి ఏంటంటే సభలో అందరి సభ్యులకి ప్రమాణ స్వీకారాన్ని చేయించి తర్వాత స్పీకర్ యొక్క ఎలక్షన్ జరిగేదానికి ఈ ప్రోటెమ్ స్పీకర్ అనేవారు ఇక్కడ సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? రైట్ ఆన్సర్ ఇస్ స్టేట్మెంట్ నెంబర్ 2, దట్ ఈస్ బి ఈస్ ద రైట్ ఆప్షన్. బికాస్ ప్రోటెమ్ స్పీకర్ అనేవారు ఎవరు? సభలో ఉన్నటువంటి సీనియర్ మెంబర్. తనని ప్రెసిడెంట్ ఏం చేస్తారు? ప్రోటెమ్ స్పీకర్గా అపాయింట్ చేస్తారు. ఈ ప్రోటెమ్ స్పీకర్ ఆఫీసర్ అనేది చాలా తాత్కాలికమైనటువంటి ఆఫీస్. నెక్స్ట్ వన్ 15th క్వశ్చన్. Which of the following statements are true? The leader of opposition is not mentioned in the constitution but present in the parliamentary statute. సో ఇక్కడ క్వశ్చన్ దేని గురించి? లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి. అలాగే నెక్స్ట్ స్టేట్మెంట్ ద ఆఫీస్ ఆఫ్ విప్ ఈజ్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ ద పార్లమెంటరీ స్టాట్యూట్. థర్డ్ స్టేట్మెంట్ చూస్తే ఎవ్రీ పొలిటికల్ పార్టీ హ్యాస్ దేర్ ఓన్ విప్ ఇన్ ద పార్లమెంట్. 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు మనకి. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఆర్ గివెన్, ఓన్లీ 2, 1 and 2, 1 and 3 and none. సో ద ఆన్సర్ ఈస్ C is the right option. So why C is the right option? Reason is స్పీకర్ యొక్క మనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ యొక్క ఆఫీస్ని ఫస్ట్ టైం మనకు 1977లో గుర్తించడం జరిగింది. ఓకే లీడర్ ఆఫ్ అపోజిషన్ యొక్క
స్టేటస్ని 1977లో వచ్చినటువంటి లీడర్ ఆఫ్ అపోజిషన్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ సాలరీ అండ్ అలవెన్సెస్ యాక్ట్ ద్వారా 1977లో స్టాట్యుటరీ స్టేటస్ అంటే చట్టబద్ధత ఇవ్వడం జరిగింది. కానీ అదే సమయంలో విప్ యొక్క శాసనబద్ధత అనేది ఇప్పటివరకు ఏ చట్టం కూడా ఇవ్వలేదు. కాబట్టి ఆఫీస్ ఆఫ్ విప్ అనేది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడలేదు, రాజ్యాంగంలో, అలాగే రూల్స్ ఆఫ్ ది హౌస్లో కూడా మెన్షన్ చేయబడలేదు. సో కాబట్టి ఆన్సర్, వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, 1 ఈజ్ ద రైట్ స్టేట్మెంట్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఆల్సో రైట్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రైట్ స్టేట్మెంట్. ఎందుకంటే ప్రతి పొలిటికల్ పార్టీకి వాళ్ళకంటూ ఒక విప్ అనేవారు, ఒక ఆఫీసర్ ఉంటారు. ఈ విప్ యొక్క ముఖ్యమైన పని ఏంటి? విప్ యొక్క ముఖ్యమైన పని సభలో మెంబర్స్ వాళ్ళ యొక్క బాధ్యతల్ని సరిగా నిర్వర్తిస్తున్నారా లేదా, వాళ్ళ యొక్క పంక్చువాలిటీ ఏంటి, వాళ్ళు సరైన సమయంలో సభకు వస్తున్నారా లేదా, అలాంటి బాధ్యతల్ని విప్ అనేవారు నిర్వర్తించడం జరుగుతుంది. మరి లీడర్ ఆఫ్ అపోజిషన్ యొక్క పని ఏంటి? రూలింగ్ పార్టీ యొక్క పనుల్ని సహేతుకంగా విమర్శిస్తూ ఒక నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేసేటువంటి వ్యక్తి ఎవరు? లీడర్ ఆఫ్ అపోజిషన్. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఈస్